మిత్రులందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. తల్లిదండ్రులు తమ కొడుకులకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత, పెళ్ళైపోయిన తర్వాత కొడుకు మారిపోయాడు అనేది నేటి తల్లిదండ్రుల యొక్క ఆవేదన, ముఖ్యంగా తల్లి ఆవేదన. మరి పెళ్ళైన తర్వాత కొడుకు మారతాడా మారడా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే విషయం అనేది మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ప్రతి తల్లిదండ్రులు కొడుకులు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత వారికి పెళ్లి కాలేదనే, వయసు ఎక్కువైపోతుందనో అనేక బాధలు పడతారు. గుళ్ళకి వెళ్తారు, దండాలు దశకాలు పెట్టి మొత్తానికైతే కొడుకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత 1 నెల 2 నెలలు 3 నెలలు కొంచెం అంత బాగానే ఉంటుంది. ఆ మొత్తం అయిపోయినాక ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే తన భార్య మీద కొంచెం ప్రేమను ఎక్కువ చూపుతాడు. అదేవిధంగా ఆమెతోటి ఆమెను కొంచెం శ్రద్ధగా చూసుకుంటుంటాడు. కొడుకు ఆమె పట్ల చూపించేటువంటి ప్రేమ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళని అబ్జర్వేషన్ కూడా చేస్తుంటారు. ఈ చేస్తున్న క్రమంలో తల్లి ఏమంటుందంటే తండ్రి ఏదో చూసి చూడనట్టు పోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి తల్లిదండ్రులు, నేను అందరిని అనట్లేదు మిత్రులారా, ఇక్కడ కొంతగా అపోహపోతున్నటువంటి తల్లిదండ్రుల గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అయితే ఎప్పుడైతే వీడు భార్య మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు అనేది తల్లి చూస్తున్నదో ఇక తల్లి సహించదు. ఇక అప్పటి నుంచి ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని అబ్జర్వేషన్ చేస్తుంటుంది. అబ్జర్వేషన్ చేస్తూ ఏదైనా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొడుకుని మందలిస్తుంది, అదేవిధంగా కోడల్ని మందలిస్తుంది. వీళ్ళిద్దరిని మందలిస్తే నో ప్రాబ్లం, ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడే మందలిస్తే నో ప్రాబ్లం. కానీ ఎందుకు మందలిస్తారాయా అంటే తల్లిదండ్రుల మీద చూపించాల్సినటువంటి ప్రేమ ఎవరో బయట నుంచి వచ్చిన దాని మీద ప్రేమ చూపిస్తున్నాడు వీడు. మేమిప్పుడు దూరమైనాం పెళ్ళైన తర్వాత, అది దగ్గరికి అయిందనే ఆవేదనలతోటి పాపం వాళ్ళు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మమ్మల్ని మా మీద ప్రేమ లేదు, వాడికి ప్రేమ పోయిందనే భావనతోటి వాళ్ళు అంటుంటా ఉంటారు. ఆ బాధతోటే వాళ్ళని ఏదన్నా సరే అంటారు. నా అభిప్రాయం ఏంటంటే కొడుకు ఎప్పుడు అట్లా పోదు. పెళ్ళైన తర్వాత అయినా సరే భార్య ఉంటే భార్య ప్రేమ భార్యకే ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ తల్లిదండ్రుల మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ పక్క వాళ్ళ మాటలు విని వీడు ఏదో చేస్తున్న ఉద్దేశం మీద వాడిని లేనిపోని అన్ని కూడా ఈ పక్క వాళ్ళు చెప్పి ఈమె కోపం వచ్చే విధంగా చేసి వాళ్ళ మీద ఆ యొక్క ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. ఒకటి అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే ఇంటికి వచ్చినటువంటి కోడలు ఎవరిని నమ్మి వస్తుందా అంటే ఇంట్లో ఉన్నటువంటి అత్త మామలని, అదేవిధంగా పెళ్లి చేసుకునే భర్తను చూసి వాళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆ కుటుంబం మీద ఉన్న నమ్మకంతో తనకన్నా తల్లిదండ్రులను వదిలేస్తుంది, అక్క చెల్లెల్ని వదిలేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, బంధువులందరిని వదిలేసి ఈ కుటుంబం మీద ఉన్నటువంటి ధైర్యంతో ఆమె కాపురానికి వస్తుంది. మరి ఆమె అందరిని వదిలేసి వచ్చిన తర్వాత ఆమెను కూడా ప్రేమగా గౌరవంతో చూడాల్సినటువంటి బాధ్యత భర్త మీదే కాదు, అత్త మామల మీద కూడా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చినటువంటి అమ్మాయి కొన్ని తెలుస్తుండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియనప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ అత్త కూడా అంతకుముందు అట్లనే ఏరే ఇంటి నుంచి ఆ ఇంటికి కోడలుగా వచ్చిందే కదా. మరి అప్పుడు ఆ అత్త ఏ రకంగా ఇబ్బంది పడ్డది అనేది ఈమెకు తెలుసు కదా, ఇబ్బంది పెట్టిన సంగతి తెలుసు కదా. మరి ఈమె ఏ రకంగా బాధపడ్డ సంగతి తెలుసు కదా. మరి అప్పుడు తన భర్త మారాడా మారలేదా అనేది ఈమెకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఒకటే మిత్రులారా, ఇక్కడ మిత్రులు ఈ వీడియో చూసే మిత్రులు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మహిళలైనా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా పెద్దవాళ్ళు జెంట్స్ అయినా సరే అర్థం చేసుకోవాలి. మరి ఆమె కూడా ఆలోచించవచ్చు కదా. మరి అప్పుడు ఆమె అంటే తన భర్త మారిందంటే మరి ఇక్కడ కొడుకు కూడా మారుతాడు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. మరి అన్ని వదిలేసి వచ్చిన ఆమెని మరి జాగ్రత్తగా చూసుకోవడం తప్పేం కాదు కదా. అయితే ఇక్కడ ఒకవేళ కోడలు తప్పు చేసిందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆమెను మందలించాల్సిందే, కొడుకునైనా మందలించాల్సిందే. కానీ కొన్ని సందర్భాలలో ఆమెకు ఆరోగ్యం బాగలేకనో లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కొడుకు దగ్గరుండి ఆమెను చూసుకునే పద్ధతి చూస్తూ ఉంటారు.
అప్పుడు తల్లి ఏమంటుందంటే, ఏమ్రా పెళ్ళాం నీకే ఉందా, దేశంలో నీకు ఒక్కడికే ఉన్నట్టుందిగా పెళ్ళాం అని అంటారు. ఒక్కసారి వీడియో చూసే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట కొడుకుని ఏ కొడుకునైనా ఏ తల్లైనా అన్నప్పుడు ఆ కొడుక్కి ఏమనిపిస్తుంది చూడు. అంటే వాళ్ళ మీద ఎంతో ప్రేమ అనేది ఉన్నప్పుడు ఇక్కడ భార్య అది చెడ్డదే కావచ్చు భార్య, కానీ దానికి ఆరోగ్యం బాగలేకుండా ఇంకొకటి ఏదైనా జరిగినప్పుడు ఆమెకు అండగా ఉండాల్సి ఉన్నది భర్త బాధ్యత. మరి అలాంటప్పుడు ఆమెకు అండగా ఉండకుండా మరి ఎట్లా ఉంటాడన్నా ఒకసారి ఆలోచించాలి. అయితే ఇది అత్తలు మర్చిపోతారన్న. నీకు అట్లా జరిగినప్పుడు నీ భర్త ఏ విధంగా ఉన్నదనే నీకు ఒకసారి అవగాహన ఉండదా? అందుకే మహిళలు ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఆలోచించకుండా పెళ్లి కాగానే కొడుకు మారిపోతాడంటే ఎందుకు మారుతాడు? వాడికి ఒళ్ళు బలిసి మారుతాడు. ఎందుకు మారుతాడా అంటే పెళ్ళాన్ని చూసుకునేటువంటి పద్ధతి అత్తకు నచ్చక, అంటే తల్లికి ఓర్చుకోలేక ఈమెని సూటిపోటి మాటలు అంటా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొడుకు పని మీద అక్కడికో ఇక్కడికో వెళ్తుంటాడు. వాడు పొద్దున్న పనికి పోవాలి, సాయంత్రానికి రావాలి. ఈ వచ్చే క్రమంలో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే అత్త ఏం చేస్తుందంటే కోడల్ని సూటిపోటి మాటలు అంటుంటుంది. దాని మీద పెట్టు, దీని మీద పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అంటుంటుంది. కానీ ఆమె ఇంటికి రాగానే ఎవరికి చెప్తుంది? భర్తకే చెప్తుంది. మరి అదే తల్లి ఆలోచించాలి, అరే నేను నా కోడల్ని అంటే ఇది ఖచ్చితంగా వాడికి చెప్తుందిరా, వాడు ఏరే విధంగా అర్థం చేసుకుంటే నా కొడుకు నాకు దూరం అవుతాడని ఆలోచించాలి కదా. కానీ ఈరోజు ఆలోచించరు. అత్త నేను దాన్ని తిట్టినానా లేదా, దాన్ని అన్నానా లేదా అనే భావనలోనే ఉంటారు. అలా అన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా భర్తకు చెప్తుంది. భర్త కూడా చూస్తాడు, ఒకటి చూస్తాడు, 10 చూస్తాడు, అన్నీ చూస్తాడు. వాడు కూడా చాలా విసిగి వేసారిపోయే పరిస్థితి వస్తుంటుంది. అంటే ఇక్కడ ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వాడు దూరం అయిపోతాడు. ఖచ్చితంగా అయిపోతాడు అన్న. అది ఎవరైనా కాదు, నువ్వైనా సరే, నేనైనా సరే, ఇది నగ్న సత్యం. ఎందుకంటే అన్న పెళ్ళికి ముందు తల్లిదండ్రులతోటి ఎంతో ప్రేమగా ఉన్నటువంటి కొడుకు పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా మారిపోడన్నా. అది ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారన్న. ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకొని బాగున్నా, వీళ్ళ కాపురాలు బాగున్నాయని చెప్పి కొంతమంది బంధువులే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం, కొడుకుల్ని విడదీయటం కోసం, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది ఈ రకంగా చేస్తున్నప్పుడు అది ఆలోచించాలి. ఆలోచించి చెయ్యాలా వద్దా అనే పద్ధతిలో ఉండాలి తల్లిదండ్రులు. ఒకవేళ కొడుకు తెలుసుకొని చెప్తే నువ్వు మాకు చెప్పినవు లేరా, భలే చెప్పినవు కానీ అనే పద్ధతిలో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. ఇట్లా చేసుకుంటూ పోతున్నప్పుడు కోడలికి కూడా అత్త మీద ప్రేమ అనేది తగ్గిపోద్ది. తగ్గిపోక ఏముందన్న, ఈ రోజుల్లో తప్పు చేస్తే తిడితేనే ఏం తప్పు చేసినా అనే పద్ధతిలో ఉంటున్నారు కొంతమంది. నేను అందరిని అనట్లేదన్నా. మరి అలాంటప్పుడు ఏ తప్పు చేయకపోయినా సూటిపోటి మాటలు అంటున్నప్పుడు ఏ ఆడబిడ్డ అయినా ఊరుకుంటుందన్న? అదే అత్త ఉంది కదా, మరి తన కూతురికి పెళ్ళి ఇదే పరిస్థితిలో ఉంటే ఈ అత్త ఊరుకుంటుందా? ఆ కూతురు ఊరుకుంటుందా? ఒకసారి ఆలోచించాలి. మరి అట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఈరోజు అత్తలు? అంటే తన దాకా వచ్చినప్పుడేమో ఒక పద్ధతి, వేరే వాళ్ళ దాకా వచ్చినప్పుడు ఇంకొక పద్ధతి. ఈ రకంగా ఉండటం వల్లనే లాస్ట్కి ఏమవుతుందంటే మంచిగా ఉండేటోడు కూడా వేరే రకంగా మైండ్ చేంజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కేవలం కోడల మీద ఉన్న కోపంతో కొడుకునైనా తిడుతుంది, కోడల మీద ఉన్న కోపంతో వీడు మారిండనే నింద కోడల మీద వేయడానికే ఈ రకంగా అత్త అంటూ ఉంటుంటుంది. మిత్రులారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.